దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, రేపు థర్స్డే 27th August 2026 మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. 1 Timothy chapter 6 and verse 12. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్లారా, విశ్వాస సంబంధమైన మంచి పోరాడాలి. దేని కొరకు పోరాడాలి? నిత్య జీవాన్ని చేపట్టుకున్నటకు. ఎందుకంటే ఒక విశ్వాస యొక్క ఫోకస్ అంతయు నిత్య జీవమే. యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కరి యొక్క గురి, వారికి లక్ష్యమంతయు ఒకటే, నిత్య జీవము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి చాలా మంది చాలా పోరాటాలు చేస్తారు, జీవితంలో చాలా పోరాటాలు చేస్తారు. కానీ ప్రతి పోరాటము దేనికి దారి చూపించాలి, దేని వైపు తిప్పాలి తెలుసా? నీ పోరాటం అంతయు గురి నిత్య జీవాన్ని చేపట్టుకుంటకే. ఇంకొక మాట రాయబడ్డది అక్కడ, దాని కొరకే నీవు పిలవబడ్డావు. దట్ ఈస్ యువర్ కాలింగ్. సో యూ కెనాట్ డీవియేట్ ఫ్రమ్ యువర్ కాలింగ్. యువర్ కాలింగ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. దాని కొరకు భూమి మీద విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడాలి. అది నీ కాలింగ్. ఏంటండి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే? ఏంటి మంచి పోరాటం అంటే? ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నారు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే అర్థం ఏంటి తెలుసండి? మీరు వారిని క్షమించడం. అర్థమవుతుందా? చాలాసార్లు చాలా మంది వారికి నచ్చినట్టు చేసి దేవుని సేవ చేస్తున్నారు అనుకుంటారు. ఇదిగో మేము ఇచ్చేసాము, ఇదిగో మేము వచ్చేసాము. కాదయ్యా, నువ్వేమి చేసినను అది ఎక్కడికి పాయింట్ అవ్వాలి తెలుసా అండి? నిత్య జీవానికి పాయింట్ అవ్వాలి. It should point to eternal life. Let me read this in English. Fight the good fight of faith, lay hold on eternal life, whereunto thou art also called, and hast professed a good profession before many witnesses. Fight the good fight of faith, lay hold on eternal life. You have to lay hold on eternal life. దేవునికి స్తోత్రము కలుగును గాక. You have to lay hold on it. నువ్వు అది చేయి పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. అది నీ దగ్గర నుంచి పోకూడదు. దాని అర్థం ఏంటండి? అది గట్టిగా పట్టుకోవాలని రాయబడుతుందంటే, దాన్ని చేయి పట్టుకోవాలని రాయబడుతుంటే అర్థం ఏంటండి? నీ చెయ్యి జారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమవుతుందండి? యూ విల్ లూజ్ ఇట్. యూ డోంట్ హోల్డ్ ఆన్ టు ఇట్, యూ విల్ లూజ్ ఇట్. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ గెయినింగ్ ద హోల్ వరల్డ్ అండ్ లూజింగ్ ఎటర్నల్ లైఫ్? లోకమంతయు మనము సంపాదించి నిత్య జీవాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? ఆ లాజరు ధనికుడు సమస్తము కలిగి ఉన్నాడు, సమస్తమును సంపాదించుకున్నాడు జీవితంలో, కానీ నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరైనా సరే, నీవు ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ పిలుపు ఏంటో జ్ఞాపకం చేస్తున్నాడు. నీ పిలుపు నిత్య జీవాన్ని చేపట్టాలి. దాని కొరకు విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడాలి. हिंदी में पढ़ेंगे। 1 तिमोथी का पत्र, उसमें 6 अध्याय और 12 वचन पढ़ रहे हैं। विश्वास की अच्छी कुश्ती लड़ और उस अनंत जीवन को धर ले जिसके लिए तू बुलाया गया है और बहुत से गवाहों के सामने अच्छा अंगीकार किया था। विश्वास की अच्छी कुश्ती लड़ और उस अनंत जीवन को धर ले। अनंत जीवन को धर ले। आपको ऐसा काम कुछ भी नहीं करना चाहिए जिससे अनंत जीवन आपसे छूट जाए. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు ఈ తిమోతికి రాసిన పత్రికలో తిమోతితో చెప్తూ ఈ మాట అంటున్నాడు, నిత్య జీవాన్ని చేపట్టకపోతే యు విల్ లూజ్ ఇట్. ప్రియ దేవుని బిడ్డలారా, నరకంలో ఉన్న చాలా మంది, లేక నరకము వెళ్ళే చాలా మంది ఎక్కడికి వెళ్ళవలసిన వారై ఉన్నారో తెలుసండి?
నిత్య జీవంలోకి వెళ్ళవలసిన ఉన్నారు. దే ఆర్ ఆల్ డిజైన్డ్, దే వర్ ఆల్ కాల్డ్ టు గో ఇన్ టు ఎటర్నల్ లైఫ్. కానీ దాన్ని చేపట్టనందున వారు ఎక్కడున్నారో తెలుసండి? నరకంలో ఉన్నారు. ఈరోజు నీవు నేను జాగ్రత్త పడాలి. జీవితము, ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకము శాశ్వతము కాదు. కాబట్టి విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడి నిత్య జీవాన్ని చేపట్టాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు నాయన తండ్రి, మీ వాక్యము ద్వారా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు. అవును తండ్రి, ప్రతి ఒక్కరూ నిత్య జీవాన్ని చేపట్టాలయ్యా. ప్రతి కుటుంబం నిత్య జీవాన్ని చేపట్టాలి ప్రభా. అనేకులు ప్రభా నానే వెనక్కి మరలి ఉన్నారు తండ్రి ప్రభా. ఈరోజు వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధనలు ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరూ నిత్య జీవాన్ని చేపట్టి ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేయించున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి మీరు స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసినందుకు స్తోత్రం చరిస్తున్నాను ప్రభా. నాయన తండ్రి, కృప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన. దేవా తండ్రి, రక్షకుడా, బిజినెస్ చేసిన వారు, బిజినెస్ ని చదువుకుంటున్న వారు నాయన, వారి చదువుల్లో మీ తోడు దయచేయమని ప్రార్థన చేసినాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిట్టం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో మీరు వడదిలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నిత్య జీవానికి సంబంధమైన పరిచయం చేటుకు సహాయం చేయండి నాయన. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. యెరూషలేము కొరకు నాయన తండ్రి ప్రభా, దేవతని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను. శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మహిళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలు తేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.